గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా ఆయా పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ యామ కవితా దయాకర్, మాజీ ఎంపీపీ దైద రజితారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రావు, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, నాగులవంచ వెంకటేశ్వరరావు, దుబ్బ అశోక్ సుందర్, మందడి మధుసూదన్ రెడ్డి, మునాసు వెంకన్న, శ్రీరామదాసు హరికృష్ణ, మైనార్టీ లీడర్ హన్ను, చిలకరాజు శ్రీనివాస్, గుండె రవి, ఏపీఎస్ అమరేందర్, పిఏ రాంప్రసాద్, వెంకన్న, ముగిలయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి, కాంగ్రెస్ నాయకులు జూలకంటి శ్రీనివాస్, మందడి శ్రీనివాస్ రెడ్డి, కత్తుల కోటి, దుబ్బ అశోక్ సుందర్, ఇంతియాజ్, జూలకంటి సైదిరెడ్డి, శౌరయ్య, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, మామిడి కార్తిక్, చింతపల్లి గోపాల్, పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో సైతం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరిల్లి చంద్రశేఖర్, నూకల నరసింహారెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, పోతెపాక లింగస్వామి, పాషం శ్రీనివాస్ రెడ్డి, దాయం భూపాల్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, కాశమ్మ, యాదగిరియాచారి, మిరియాల వెంకటేశం, విద్యాసాగర్ రెడ్డి, బోగరి అనిల్, రమణ ముదిరాజ్, వెంకటేశ్వర్లు, శాంతి స్వరూప్, శ్యామ్, శివగౌడ్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे माता की जय वंदे मातरम वंदे मातरम. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యాలయంలో సైతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావతి రవీంద్ర కుమార్, బాపూజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ నెకరికల్ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఎస్కే కరీంపాషా, నారాబోయిన భిక్షం, బొజ్జ వెంకన్న, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీందర్రావు, మైనం శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ తిప్పర్తి కనగల్ పార్టీ అధ్యక్షులు దీప వెంకట్రెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, రంజిత్, రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి, మైనార్టీ ఇన్ఛార్జ్ అన్వర్ పాషా, మాజీ ఎంపీటీసీలు సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, కడారి కృష్ణయ్య, ఔరేసి శ్రీను, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య,
లతీఫ్, శంషుద్దీన్, షరీఫ్, మహిళా నాయకులు సింగం లక్ష్మి, యాట జయప్రద, కొండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ, మల్లికాంబ, జయమ్మ, విద్యార్థి నాయకులు బొమ్మలబోయిన నాగార్జున, పెరిక యాదయ్య, దొడ్డి రమేష్, బొజ్జ సైదులు, ఎన్న నర్సిరెడ్డి, దోటి అంజయ్య, పాలకూరి దశరథ, శ్యామ్ సుందర్, కంకణాల వెంకట్రెడ్డి, కందూరు ప్రవీణ్ రెడ్డి, మోదుగు రాజవర్ధన్ రెడ్డి, గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను పార్టీ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి ఎగరవేశారు. అనంతరం జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకికవాదం తీసివేయాలని, మనువాదాన్ని నమ్మే శక్తులు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొలుగురి నరసింహ, రమేష్, లెనిన్, ముత్యాలు, కెఎస్ రెడ్డి, సుజాత, వెంకన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం గొప్ప చరిత్రకు, ప్రజాస్వామ్య సూత్రాల నిబద్ధతకు నిదర్శనమన్నారు. దేశ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కృషి చేసిన నాయకులందరి త్యాగాల్ని మరిచిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల మధుసూదన్ రెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, జంపాల చంద్రశేఖర్, తేలు అన్నరవి, ఎంకేఐ సిద్దిక్, బక్కతో ఇస్తారి, దొంతిని నరసింహారావు, గోగుల నాగరాజు, కాంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్ స్వరాజ్, దాడి మసూదన్ రెడ్డి, కొండేటి దయాకర్, కొండలు తదితరులు పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కళ జలధి तरंगा तब शुभ नामे जागे तब शुभ जय नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की.